గతంలో యాక్సిడెంట్, కానీ ఇప్పుడు ఇంటెన్షనల్ గానే వెళ్ళిపోయింది. పాపం మనకే ఇంత బాధగా ఉంటే బావకి ఇంకెంత బాధగా ఉంటుందో. రామూర్తి గారు, వర్ణకు పెళ్ళయ్యి ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుండి మిమ్మల్ని పెద్దయ్యా అంటూ మీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటుందని విన్నాను. మీకు కూడా ఏం చెప్పకుండా వెళ్ళిపోయిందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నిజం చెప్పండి, మీ ఇద్దరు ఏం తాయట్లేదు కదా? అమ్మా, మాతో చెప్పి వెళ్తుందా? అలా వెళ్ళిపోతానంటే మేము ఆపకుండా ఉంటామమ్మా. అవును పెద్దమ్మా, కనీసం హింట్ కూడా ఇవ్వలేదు. అమ్మా 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 లౌక్య, అమ్మ కావాలి. ఇదిగో డాడీ నీ దగ్గరే ఉన్నాడు కదా. నాకు అమ్మ కావాలి. అమ్మా అమ్మా ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాను, ఓ 10 నిమిషాలు రెస్ట్ తీసుకునివ్వండి. ఈలోగా మీరు బిల్లింగ్ లాంటి మిగతా ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోండి. సీను, అమ్మాయి గారు, డాక్టర్ గారు చెప్పినట్టుగా నేను ఆ బిల్లింగ్ సెక్షన్కి వెళ్ళి చెక్అవుట్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. అలాగే అమ్మాయి గారు. అమ్మా 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 మేము ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా? షూర్ మేడం, అలాగే వెళ్ళిపోవచ్చు, కానీ అప్పుడప్పుడు పేషెంట్ని తీసుకురావాలి. అలాగే డాక్టర్. చెప్పు మేడం, మీరు అర్జెంటుగా వచ్చేయండి. ఇంకో అరగంటలో బయలుదేరతారు. ఓకే, నువ్వు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకు. అలాగే మేడం. ఏంటి మమ్మీ, ఈ ప్రణయ కార్యానికి శుభం కార్డు వేస్తున్నావా? కళ్యాణ్, అది మనల్ని మోసం చేసింది. అలాంటిది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. తన గురించి ఆలోచించడం మానేసి కాస్త నీ కూతుర్ని పట్టించుకో. ఈ చిన్నపిల్లను ఇప్పుడు తల్లిలా కాపాడుకోవాల్సింది కూడా నువ్వే. దానికి బాగా జ్వరంగా ఉంది, ముందు డాక్టర్ గారికి ఫోన్ చేయి. అక్కా, నేను ముందు నుంచి అనుమానించినట్టుగానే అది మన వర్ణ కాదు. హాస్పిటల్లో ఎవరో ఒక పెద్దాయనతో ఉందట. మన వాళ్ళు చూసి ఫోన్ చేసి చెప్పారు. నువ్వు రాలుడు. అది వర్ణ అయితే నిన్ను వదిలి వెళ్ళినందుకు, కాకుంటే మనల్ని మోసం చేసి వెళ్ళినందుకు ఎలాగైనా చస్తుందది. నువ్వు రాలుడు. అత్తయ్య, ఆగత్తయ్య. లేదలుడు, దానంతు చూద్దాం. అది చేసిన పనికి, అది చేసిన మోసానికి దాన్ని చంపి నిన్ను జైలుకైనా వెళ్తాను. ఆవేశపడకండి. ఏం జరిగిందో తెలుసుకోకుండా తొందరపడి నిర్ణయానికి రాకండి. ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. అత్తయ్య, వర్ణ రాఘవయ్య అనే పేరు మీద ₹1,00,000 బిల్లు కట్టినట్టు ఇదిగో ఇప్పుడే మెసేజ్ వచ్చింది. అసలు ఈ రాఘవయ్య ఎవడ్రా? దీనికి వాడికి అసలేంటి సంబంధం? అసలు ఇదెందుకు బిల్లు కట్టింది? అది నీ డబ్బుతో.
సిను ఇవి బ్యాగ్ లో పెట్టు. అలాగే అమ్మాయి గారు. సిను ఆ సాల్వా ఇటు. పదండి నాన్న. నా మాట వినండి నాన్న, వాళ్ళు రాకముందే మనం బయటపడాలి. నిన్నిలా చూస్తాననుకోలేదమ్మా. ఆ ఆకాష్ గాడి వల్లే నీకు నాకు ఈ పరిస్థితి, ఈ పరుగులు పెట్టడం, ఈ అజ్ఞాతంలో బతకడం ఇంకా ఎంతకాలం ఇలా? నా వల్లే నాన్న. బావ మీద నేను పెంచుకున్న గుడ్డి ప్రేమ నీ ప్రాణాల మీదకు తెచ్చింది చూడు. నాకింకా బుద్ధి రాలేదు. నీకింకా ఆరోగ్యం బాగోలేకపోయినా నిన్ను పరిగెత్తిస్తున్నాను. మాటల తర్వాత అమ్మాయి గారు, ముందు ఇన్ని చెల్లిపోదాం పదండి, తర్వాత తీరిగ్గా ముచ్చటించుకోవచ్చు. పదమ్మా. అమ్మా, అబ్బా, ఎరా నీ కళ్ళు దుబ్బాయా? లేక ఉళ్ళు కోవెక్కి ఎదురుగా వచ్చిన మనుషులు కూడా కనపడటం లేదా? అయ్యో అదేం లేదండి, వెళ్ళే తొందరలో చూసుకోలేదంతే. సీను సార్కి సారీ చెప్పు. సారీ సార్, చూసుకోలేదు. ఎరా కరీనాయరా, సారీ చెప్పినట్టు నటిస్తూ ఎక్కిరిస్తున్నావురా? అది కదండి, నిజంగానే తన మాటే అంతండి. క్షమించి వదిలేయండి. తన బదులు నేను సారీ చెప్తున్నాను. సారీ అండి. అయ్యో సారీ చెప్తున్నాడు కదండి, వదిలేయండి. ఏంటయ్యా ఆడ కూతురు అంతలా బతిమాలు చెప్తుంటే వదిలేయకుండా గోరంత దాన్ని కొండంత చేస్తావేంటి? వదిలే. థ్యాంక్స్ అండి. శనురా త్వరగా పదండి నాన్న. ఏంటి వర్ణ ఇది? ఇలా నాతో చెప్ప పెట్టకుండా నన్ను వదిలేసి పారిపోదామనుకున్న దానివి తిరిగి ఎందుకొచ్చావు? నేను నీకు ఏం అన్యాయం చేశానని నాకు రెండోసారి దూరం అవుదామనుకున్నావు? ఏంటల్లుడు దీన్ని అలా మెల్లగా అడుగుతావు? ఆ చెంప ఈ చెంప వాయించి అడగాలి. బావ అలసు చూసుకుని వర్ణ సప్తవర్ణాలు చూపిస్తుంది. నీ అనుమానం నిజమైంది మమ్మీ. ఇది నిజంగా వర్ణేనా లేక వర్ణ రూపంలో ఉన్నా నకిలీనో అర్థం కాక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాం. శోభనం గదిలోంచి పారిపోయి వచ్చిందంటే దీనికి మొగుడు మీద ప్రేమ లేదనే కదా అర్థం. వీళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా అయినా నాకు వీళ్ళ మీద కోపం రావడం లేదు. ఎందుకంటే నువ్విలా చీట్ చేస్తావని నేను అనుకోలేదు. ఏంటి కళ్యాణ్, ఇంకా దాంతో సౌమ్యంగా మాట్లాడుతున్నావు? చెప్పవే, ఎందుకు అందరి కళ్ళు కప్పి పారిపోయొచ్చావు? అసలు నువ్వు వర్ణవేనా?
ఏంటి నేను నిన్ను అడుగుతుంటే నువ్వు రామూర్తి గారి వైపు చూస్తున్నావేంటి? నిజంగా నువ్వు టక్కులాడివే. అలా మాట్లాడకండమ్మా. అసలు ఏం జరిగిందంటే చాలే ఆపవయ్యా. మధ్యలో నువ్వెవరు? రాఘవయ్య అని గతంలో చెప్పాను కదా, ఆ డబ్బులు ఈ ఈయనగారి కోసమే ఈ మహాతల్లి ఖర్చు పెడుతోంది. లక్షలకి లక్షలు గుంజేసింది. లక్షలు కాదు, కోట్లు కావాలన్నా తీసుకుని ఖర్చు పెట్టుకో. ఇలా నన్ను పాపని వదిలేసి వెళ్ళిపోకు వర్ణ. పాప నువ్వు మళ్ళీ వెళ్ళిపోయావని భయపడి జ్వరం తెచ్చుకుంది. నేనేదైనా తప్పు చేసుంటే దయచేసి చెప్పు వర్ణ. నన్ను నేను మార్చుకుంటాను. ఏంటి కళ్యాణ్ ఇంకా అలాగే మాట్లాడుతున్నావు? ఇది పూర్తిగా మారిపోయింది. నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్న దేవతల కలరింగ్ ఇచ్చి ఆ ముసుగులో నిన్ను మోసం చేసిన కిలాడి. పెద్దమ్మా, అలా అనకండి. నేను మోసం చేయలేదు. మోసం చెయ్యలేదు, మాయ చేశావు అంతేనా మాయలాడి? ఏమిటమ్మా మాటలు? అమ్మాయి గారు చిన్న అబద్ధం ఆడాలన్నా 1000 సార్లు ఆలోచిస్తారు. ఏయ్, నువ్వు మాట్లాడుకో. నిన్ను నేను కూడా గుడ్డిగా నమ్మాను. అబద్ధం మోసం అంటే అసహించుకునే నన్ను నిలువున మోసం చేసి తప్పించుకుని పారిపోవాలని చూసింది. వదిలిపెట్టను. ఈరోజు అట్టో ఇట్టో తేలిపోవాల్సిందే. నిజం చెప్పవే, అసలెవరు నువ్వు? వర్ణవేనా? వర్ణ వేషంలో వచ్చిన నకిలీవా? నిజం చెప్పకపోతే నీ తల్లోకి ఈ తూటాలు దూసుకుపోతాయి. అమ్మా తొందరపడకండి. మీరుండే రామూర్తి గారు. అక్క, నువ్వు ట్రిగ్గర్ నొక్కే. దీనికి నిజం చెప్పే ధైర్యం లేదు. అలాగని అబద్ధం చెప్తే బ్రతకదు, చంపేయి. దీనికి నిజం చెప్పే ధైర్యం లేదు. అలాగని అబద్ధం చెప్తే బ్రతకదు, చంపేయి. మీరైనా చెప్పండి. అమ్మాయి కల్లో కూడా మోసం చేయదు. ఇదంతా నా కోసమే. రాఘవయ్య గారు, మీరు దీని విషయంలో అడ్డు రావద్దు. అమ్మా, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా శిక్షించడం భావ్యమా? అసలు ఏం జరిగిందో నాకు అనవసరం. ఇది మా ఇంటికొచ్చి మా అందరి కళ్ళు కప్పి దొరికినంత దోచుకున్నది నిజం కాదంటారా? కళ్యాణ్ భారీగా నటిస్తుందా? కళ్యాణ్ భార్యేనా అన్నది ఈరోజు నాకు తెలియాలి. చెప్పవే, నువ్వు వర్ణవే అయితే ఫస్ట్ నైట్ ని ఎందుకు తప్పించావు? నువ్వు వర్ణవ కాకపోతే మా వర్ణని ఏం చేశావు? చంపేశావా? వర్ణ, నువ్వు నోరు విప్పకపోతే ఈ నిందలే నిజాలైపోతాయి. నువ్వింకా దీన్ని నమ్ముతున్నావా కళ్యాణ్? ఇది సైలెంట్ గా ఉంది అంటేనే ఫ్రాడ్ అని అర్థం చేసుకోవాలి. అక్క,
సరిగ్గా చూసి కాల్చే. ట్రిగ్గర్ నొక్కితే బ్లడ్ తో పాటు నిజం కూడా దానంతటదే బయటికి రావాలి. షూట్ చేసి పడే. నా ఇంటి కోడల్ని షూట్ చేసి చంపేయమంటావా? అనయ్య, మ్మ్. నాలుగు చీరేస్తా. విశ్వ, ఇది తప్పు చేస్తే దానంటావేంట్రా? తనేం చేస్తుందో తెలుసా? నీ కొడుకు ఆరోగ్యం బాగోలేనప్పుడు లక్షలకు లక్షలు డ్రా చేసి ముక్కు మొహం తెలియని ఈ వ్యక్తి కోసం ఖర్చు పెట్టింది. అసలు డబ్బు సంగతి అలా ఉంచు, నా మేనల్లుడితో కాపురం చేయడం సంగతి అలా ఉంచు. కన్న బిడ్డను సైతం కాదని రాత్రికి రాత్రే ఇల్లు వదిలొచ్చేసింది. పాపం ఆ చిట్టి తల్లి ఇదిగో ఈ మహా తల్లి కోసం అల్లాడిపోతుంది. ఈ విషయం నీకు తెలుసా? నాకన్నీ తెలుసక్క. తెలుసా? మీరనుకుంటున్నట్టు వర్ణ తన భర్తని కూతుర్ని వదిలేసి పారిపోవాలని గడప దాటలేదు. రాఘవయ్య గారి కోసం వచ్చింది. అర్థమయ్యేలా చెప్పు విశ్వం. అసలు ఈ రాఘవయ్య ఎవరు? అసలు ఇతని కోసం మాకెవరికి తెలియకుండా లక్షలకి లక్షలు హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి? అసలు వర్ణకి ఇతనికి సంబంధం ఏంటి? తండ్రి కూతుళ్ల సంబంధం. డాడీ, ఏంటి కన్ఫ్యూజన్? వర్ణ తండ్రి లక్ష్మీనారాయణ గారు చనిపోయి చాలా కాలమైంది కదా. వర్ణ తండ్రి చనిపోతే మరి ఇతనికి వర్ణకి తండ్రి కూతుళ్ళ సంబంధం ఎలా అవుతుంది? మావయ్య, అర్థమయ్యేలా చెప్పండి. రాఘవయ్య గారు వర్ణ తండ్రి. కన్న తండ్రి కాకపోవచ్చు, కానీ అంతకంటే ఎక్కువే. మామయ్య, నువ్వు ఉండమ్మా. ఈ విషయం అందరూ తెలుసుకోవాలి. రాఘవయ్య గారి వల్లే బిడ్డని కళ్యాణ్ చేతుల్లో పెట్టి కోనేట్లో మునిగిపోయిన వర్ణ తిరిగి ఊపిరి పోసుకుని మన ముందుకొచ్చింది. రాఘవయ్య గారి వల్లే బిడ్డని కళ్యాణ్ చేతుల్లో పెట్టి కోనేట్లో మునిగిపోయిన వర్ణ తిరిగి ఊపిరి పోసుకుని మన ముందుకొచ్చింది. మన మధ్య లేదు, తిరిగి రాదు అనుకున్న వర్ణని కాపాడింది ఈయనే. ఈయన వల్లే కళ్యాణికి భార్య దక్కింది, లౌక్యకి తల్లి దక్కింది. అటువంటి వ్యక్తి చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూతురుగా తన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత వర్ణకి ఉండదా? చెప్పండి. విశ్వనాథ్ గారు, బాధపడకండి రాఘవయ్య గారు. మా అక్కకి ఆవేశం ఎక్కువ. నిజ నిజాలు తెలుసుకోకుండా గన్ గురిపెట్టింది. అక్క, ఇప్పుడు చెప్తున్నాను విను. వర్ణ రాత్రికి రాత్రే ఇల్లు వదిలి రావడానికి కారణం నేనే. నేనే రాఘవయ్య గారికి ఆపరేషన్ అయిపోయిందని, డిశ్చార్జ్ టైంలో తప్పకుండా ఆయన పక్కన ఉండాల్సిన బాధ్యత నీకుందని, ఈయనకేం కాకూడదని
నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా వెంటనే బయలుదేరి వెళ్ళమని నేను చెప్తేనే వర్ణ హాస్పిటల్కి వచ్చేసింది. అవునా? అక్క నాకెందుకు అనుమానంగా ఉందక్కా. ముఖ్యమైన వేడుకని వదిలేసి ఈ పెద్ద ఆయన కోసం హాస్పిటల్కి వస్తుందా? అందరూ నీలా ఉండరు. పెంచిన తండ్రి ప్రాణాల మీదకొస్తే సంతోషంగా ఉండగలరా? పాపం వర్ణకి లౌక్యం తెలియదు. ఇటు కళ్యాణికి చెప్పలేక అటు మీకు చెప్పుకోలేక నరకం అనుభవించి ఉంటుంది. ఇందులో దాచుకునే విషయం ఏముంది విశ్వా? నిజం చెప్పొచ్చు కదా. ఎలా చెప్తుందక్క? నువ్వు వర్ణ మాట వినే స్థితిలో ఉంటావా? వీళ్ళు వర్ణ మాటల్ని వక్రీకరించకుండా ఉంటారా? కళ్యాణ్ బాగోయాడన్న సంబరంలో ఉన్న మీకు వాళ్ళ నాన్న అనారోగ్యం గురించి చెప్పి మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెడుతుంది? వర్ణ తన బాధని బయటికి చెప్పుకోలేదు. మీరు తనని అర్థం చేసుకోలేదు. నువ్వు కూతురు అంటే సరిపోదక్క. ఒక్కసారి తల్లి మనసుతో ఆలోచించాలి. పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. అమ్మ వర్ణ, ఇదంతా నిజమా? అబద్ధమైతే మీకు అందకుండా పారిపోయేది. ఇలా అడ్డంగా దొరికిపోయేది కాదు. నన్ను క్షమించమ్మా. అయ్యో అలా అనకండి.